ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అత్యంత విస్తీర్ణం కలిగిన దేశాల్లో ఒకటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే రష్యా. ప్రపంచంలో భూభాగం పరంగా రెండవ అతిపెద్ద దేశం రష్యానే. ఈ వీడియోలో రష్యా దేశం యొక్క సంప్రదాయాలు, వారి ఆచారాలు, జీవనశైలి, కొంత ఆసక్తికరమైన సామాజిక విషయాలు, వారి శృంగార సామర్థ్యం, ఇంకా చాలా తెలియని ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మీ వంతు సపోర్ట్గా వీడియోకి ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రష్యా దేశం యొక్క అసలు పేరు రష్యన్ ఫెడరేషన్. భూమిపై ఉన్న 195 దేశాల్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశం రష్యా. రష్యా యొక్క మొత్తం విస్తీర్ణం సుమారు 1,70,98,242 చదరపు కిలోమీటర్లు. అంటే భూమి మీద ఉన్న మొత్తం భూభాగంలో దాదాపు 10% భాగం ఒక్క రష్యాకే చెందింది. ఇది ఎంత పెద్ద దేశమో సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశం వంటి దేశాలు దాదాపు 5 కలిసి ఉన్నా కూడా ఒక రష్యాకు సమానమవుతాయి. అంత విస్తారమైన భూభాగం ఈ దేశానికి ఉంది. ఈ దేశం జనాభా దాదాపు 14 కోట్లకు పైగా ఉంటుంది. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుంటే రష్యాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం సుమారు 7 లక్షల మంది వరకు మరణాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో జననాల సంఖ్య తక్కువగా ఉండటం, గర్భస్రావాల సంఖ్య ఎక్కువగా ఉండటం వంటి కారణాలు కూడా దీనికి తోడవుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 సంవత్సరానికి రష్యా జనాభా 14 కోట్ల నుంచి 13 కోట్లకు తగ్గిపోవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇండియా నుంచి రష్యా దూరం దాదాపు 4,000 నుంచి 6,000 కిలోమీటర్ మధ్య ఉంటుంది. మీరు ఒకవేళ విమాన ప్రయాణం చేసినట్లయితే సాధారణంగా సుమారు 6 నుంచి 7 గంటల వరకు పడుతుంది. రష్యా రాజధాని మాస్కో. ఇదే దేశంలోని అతిపెద్ద నగరం కూడా. రష్యాలో అత్యధిక జనాభా ఈ నగరంలోనే నివసిస్తుంది. అక్కడి కరెన్సీ పేరు రూబుల్. ఒక రూబుల్ విలువ మన భారతీయ రూపాయితో పోలిస్తే చాలా తక్కువగా, అంటే కేవలం 80 పైసలుగా ఉంటుంది. అంటే మన రూపాయి విలువ రూబుల్ కంటే ఎక్కువగా ఉంటుంది. రష్యా దేశం యొక్క అధికారిక భాష రష్యన్. కానీ ఈ దేశంలో కేవలం ఒక్క భాష మాత్రమే కాదు, దాదాపు 100కు పైగా భాషలు మాట్లాడే ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అందులో సుమారు 30 భాషలను అధికారికంగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషల్లో రష్యన్ భాషకు 8వ స్థానం ఉంది. అంతేకాదు ఇంటర్నెట్లో ఎక్కువగా ఉపయోగించే ఇంగ్లీష్ తర్వాత రష్యన్ భాష 2వ ప్లేస్లో ఉంది. ఇంకా ఒక గర్వించదగ్గ విషయం ఏంటంటే రష్యా దేశంలో అక్షరాస్యత రేటు సుమారు 99.7% ఉంది. అంటే అక్కడ దాదాపు ప్రతి ఒక్కరూ చదవగలరు, రాయగలరు. ఇది ఆ దేశ విద్యా వ్యవస్థ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఇప్పుడు మతాల విషయానికి వస్తే రష్యాలో సుమారు 6,70,00,000 మంది క్రైస్తవులు నివసిస్తున్నారు. సుమారు 90 లక్షల మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారు. 17 లక్షల మంది పగన్ సంప్రదాయాలను పాటిస్తారు. కొన్ని లక్షల మంది బౌద్ధులు, దాదాపు 90,000 మంది హిందువులు కూడా ఉన్నారు. అలాగే సుమారు 3 కోట్ల మంది ఎలాంటి మతాన్ని ప్రత్యేకంగా అనుసరించని వారు కూడా ఉన్నారు. అంటే రష్యా ఒక మతపరమైన వైవిధ్యంతో కూడిన దేశం. ఇప్పుడు రష్యా జెండా గురించి మాట్లాడుకుందాం. రష్యా జాతీయ పతాకం 3 రంగులతో ఉంటుంది. పైభాగంలో తెలుపు, మధ్యలో నీలం, క్రింద ఎరుపు. ఈ జెండా ఆకృతి హారిజాంటల్ ట్రైక్లర్ స్టైల్లో ఉంటుంది. రష్యా మహిళలు ఎంతో తెలివైనవారు, అలాగే అపారమైన అందం కలిగిన వారు కూడా. కానీ అందం మాత్రమే కాదు, వారు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. క్రీడల విషయంలో చూస్తే ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ అయిన వింబుల్డన్ ఛాంపియన్షిప్స్లో విజయం సాధించిన ప్రముఖ మహిళా క్రీడాకారిణి మరియా షరాపోవా కూడా రష్యాకే చెందినవారు. ఆమె ఒక సమయంలో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. ఇది రష్యన్ మహిళల ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఫ్రెండ్స్, అంతరిక్ష రంగంలో కూడా రష్యా మహిళల పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరిక్షంలోకి ప్రవేశించిన మహిళ వాలెంటీనా తెరెష్కోవా. ఆమె కూడా రష్యాకే చెందినవారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంతరిక్షంలోకి వెళ్ళి చరిత్ర సృష్టించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యాలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ప్రతి 100 మంది మహిళలకు సుమారు 85 మంది పురుషులే ఉంటారు. అంటే అక్కడ మహిళల శాతం చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా పెళ్ళైనప్పుడు వెడ్డింగ్ రింగ్ను ఎడమ చేతి వేలకు ధరిస్తారు, కానీ రష్యాలో మాత్రం అది కుడి చేతి వేస్తారు. అవును ఫ్రెండ్స్, అక్కడ ఆర్థడాక్స్ సంప్రదాయం ప్రకారం కుడి చేయి పవిత్రమైనదని భావిస్తారు. అందుకే పెళ్లి ఉంగరం కూడా కుడి చేతికే వేస్తారు. మరి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే
మనం ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే గులాబీ పువ్వు లేదా ఒక ఫ్లవర్ బొకే ఇస్తాం. కానీ రష్యాలో అదే పని చేస్తే అది అపశకునంగా భావిస్తారు. ఎందుకంటే అక్కడ పూలు ఇవ్వడం అనేది సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు గౌరవ సూచకంగా ఇస్తారని వారి నమ్మకం. రష్యా రాజధాని అయిన మాస్కో నగరం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల నగరాల్లో ఒకటి. ఒక సమయంలో అక్కడ దాదాపు 70కి పైగా బిలియనీర్లు నివసించేవారు. ఈ నగరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల లిస్టులో ఎప్పుడూ టాప్ నగరాల్లో ఒకటిగా ఉంటుంది. ఇంకా రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో ఒక పెద్ద భాగం రష్యా నుండే వస్తుంది. రోజుకు లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశంలో ఒక నమ్మకం ఉంది కదా, గుమ్మం మీద తుమ్మకూడదు అని. అది అశుభంగా భావిస్తారు. అలాగే రష్యాలో కూడా ఒక ఆసక్తికరమైన నమ్మకం ఉంది. అక్కడ గుమ్మం మీద నిలబడి ఒకరికొకరు చేతులు కలపరు. అంటే డోర్వే దగ్గర హ్యాండ్షేక్ ఇవ్వడం అశుభంగా భావిస్తారు. ముందుగా ఇద్దరు లోపలికి లేదా బయటికి పూర్తిగా వచ్చాకే చేతులు కలుపుతారు. ఈ చిన్న విషయం కూడా వాళ్ళ సంస్కృతిలో ఎంత ప్రాముఖ్యంగా ఉందో చూడండి. ఇక రష్యా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఇది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో సుమారు 60% ప్రాంతం అడవులతో నిండిపోయి ఉంటుంది. కేవలం 40% ప్రాంతంలోనే ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన పులుల్లో ఒకటి సైబీరియన్ పులి రష్యాలోనే కనిపిస్తుంది. సైబీరియన్ టైగర్. ఈ పుళ్ళు చాలా భారీగా ఉంటాయి. వాటి బరువు దాదాపు 300 నుంచి 320 కిలోల వరకు ఉంటుంది. అంతేకాదు ఇవి గంటకు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకే రష్యా ప్రభుత్వం వీటిని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇక రష్యా ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళ కుటుంబాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. ఫ్యామిలీ అంటే వాళ్ళకి చాలా ముఖ్యమైనది. చాలా చోట్ల తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే కాదు, తాతయ్యలు, అమ్మమ్మలు కూడా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తారు. ఒక ఉమ్మడి కుటుంబంగా జీవించడం అక్కడ ఇప్పటికీ కనిపించే సంస్కృతి. రష్యా దేశం గురించి మాట్లాడితే అక్కడ వాతావరణం నిజంగా చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో చలికాలం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడమే కష్టం. అక్కడ ప్రకృతి పరిస్థితులు మనుషులకు మాత్రమే కాదు, అనేక వన్యప్రాణులకు కూడా పెద్ద సవాల్గా మారతాయి. అందుకే కొన్ని ప్రత్యేకమైన జాతులే ఆ ప్రాంతాల్లో జీవించగలుగుతున్నాయి. రష్యాలోని తాండ్ర ప్రాంతాల్లో సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. నేల మొత్తం గడ్డ కట్టిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ జంతువులు జీవించడానికి తమను తాము మార్చుకున్నాయి. ఉదాహరణకు దుప్పులు, రెయిన్డీర్లు తీవ్రమైన చలిని తట్టుకుని బ్రతుకుతాయి. ఉత్తర ధ్రువానికి దగ్గర ప్రాంతాల్లో అయితే మరింత ప్రత్యేకమైన జంతువులు కనిపిస్తాయి. అక్కడ మీరు నక్కలు, ధ్రువ ఎలుగుబంట్లు, తిమింగలాలు ఇంకా వివిధ రకాల చేపలు చూడవచ్చు. మరోవైపు రష్యాలోని అడవుల్లో ఎక్కువగా అడవి పందులు, జింకలు కనిపిస్తాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తారు. అక్కడ జనాభాలో 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న మధ్య వయస్కులే ఎక్కువగా కనిపిస్తారు. రష్యా జనాభా దాదాపు 14 కోట్లకు సమానం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉపయోగంలో ఉన్న మొబైల్ ఫోన్ల సంఖ్య మాత్రం 20 కోట్లకు పైగా ఉంది. అంటే ఒక్కొక్కరికి ఒకటి కాదు, అంతకు మించిన ఫోన్లుంటాయి. రష్యాలో కొత్తగా పెళ్ళైన జంటలు కేవలం హనీమూన్ మాత్రమే కాదు, దాదాపు 10 రోజుల పాటు దేశమంతా తిరిగే ఒక స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఇది అక్కడ సంప్రదాయాల్లో ఒక భాగంగా భావిస్తారు. రష్యా సంస్కృతి అంటే కళలు, మ్యూజియంలు తప్పనిసరిగా గుర్తుకొస్తాయి. ప్రత్యేకంగా హెర్మిటేజ్ మ్యూజియం గురించి చెప్పాలి. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యూజియంగా ప్రసిద్ధి పొందింది. 18వ శతాబ్దంలో స్థాపించబడిన ఈ మ్యూజియంలో లక్షల సంఖ్యలో కళలు జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక రోజులో పూర్తిగా చూడలేరు. అయితే రష్యా అంటే ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది, అది మద్యం. రష్యా ప్రజలు ఆల్కహాల్ని ఎంతో ఇష్టపడతారు. ప్రపంచంలో అత్యధికంగా మద్యం వినియోగించే దేశాల్లో రష్యా కూడా ముందు వరుసలో ఉంటుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా వేడుకలు, సెలబ్రేషన్లు అన్నీ మద్యం లేకుండా పూర్తి కావు. ప్రత్యేకంగా వారి ఫేవరెట్ డ్రింక్ అంటే వోడ్కా. ఇది రష్యా నేషనల్ డ్రింక్గా కూడా భావిస్తారు. పెళ్ళి, పుట్టినరోజు, న్యూ ఇయర్ ఏ వేడుకైనా వోడ్కా ఖచ్చితంగా ఉంటుంది. ఇక రష్యా రాజధాని మాస్కో గురించి చెప్పాలంటే అక్కడ జనాభా చాలా ఎక్కువ. అందుకే ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ని తప్పించుకోవడానికి కొంతమంది ధనవంతులు ఒక విచిత్రమైన పని చేస్తారట. వారు ఫేక్ అంబులెన్స్లను ఉపయోగించి ట్రాఫిక్లోంచి త్వరగా వెళ్ళిపోతారని వార్తలున్నాయి. ఇప్పుడు రష్యాలో వ్యక్తిగత సంబంధాలు, శృంగార జీవితం గురించి మాట్లాడితే అక్కడ సమాజంలో గత కొన్ని సంవత్సరాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
పలు అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం కొన్ని దేశాలతో పోలిస్తే రష్యా యువత సంబంధాల విషయంలో చాలా ఓపెన్గా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం యువతలో సంబంధాలు ప్రారంభించే వయసు గత తరాల కంటే ముందుకొచ్చింది. అంటే చాలామంది చిన్న వయసులోనే ప్రేమ, ఆకర్షణ, సంబంధాల అనుభవాన్ని పొందుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ఎంపికల కారణంగా మాత్రమే కాదు, సమాజంలో పెరుగుతున్న స్వేచ్ఛా భావన కూడా దీనికి కారణమని పరిశోధకులు చెప్తున్నారు. కొన్ని నివేదికలు చెప్తున్నది ఏంటంటే ప్రస్తుత తరం తమ తల్లిదండ్రుల తరంతో పోలిస్తే సంబంధాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. అబ్బాయిల విషయంలో అయితే కొందరు తమ తండ్రుల కంటే రెండింతలు ఎక్కువ అనుభవాలు పొందుతున్నారని పేర్కొంటున్నారు. అలాగే అమ్మాయిల విషయానికి వస్తే కూడా తమ తల్లుల తరంతో పోలిస్తే ఎక్కువగా సంబంధాలు కొనసాగిస్తున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొంతమంది మద్యం సేవించడం సాన్నిహిత్యాన్ని పెంచుతుందని, ధైర్యం ఇస్తుందని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇవే రష్యా దేశానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఇవి విన్నాక మీకు ఏ విషయం ఎక్కువగా నచ్చింది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నిజంగా ఇష్టం అయితే మా ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన దేశాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద మోటివేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.